హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఇస్రో ఏ దేశ సౌజన్యంతో సరల్ అనే ఉపగ్రహాన్ని నిర్మించింది? ఆన్సర్ ఫ్రాన్స్. హబుల్ స్పేస్ టెలిస్కోప్ తరహాలో భారత్ అభివృద్ధి చేస్తున్న ఖగోళ శాస్త్ర పరిశోధన ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఏస్ట్రోశాట్. పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి రాకెట్లను నిర్మించే కేంద్రం ఏది? ఆన్సర్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం. సుదూర రోదసిలోకి ప్రయోగించే చంద్రయాన్, మంగళయాన్ లాంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి ఉద్దేశించిన ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్ ఐడిఎస్ఎన్ అనే గ్రౌండ్ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ బైలాలు, బెంగుళూరు. మంగళయాన్ బరువు ఎంత? ఆన్సర్ 1337 కిలోలు. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించింది? ఆన్సర్ 4. భారత్ తొలిసారిగా రాకెట్ను ఎప్పుడు ప్రయోగించింది? 1963 నవంబర్ 21. ఇస్రో వాణిజ్య విభాగం ఏది? ఆన్సర్ యాంట్రిక్స్ కార్పొరేషన్. యూరోపియన్ యూనియన్ అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ? ఆన్సర్ గెలీలియో. నాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహం సౌర వ్యవస్థ వెలుపల అంతర నక్షత్ర ప్రాంతానికి చేరింది? ఆన్సర్ వాయేజర్. Thank you for watching this video.